జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. బీజేపీ ఎంఐఎం పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు. రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యమైంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. బీజేపీ ఎంఐఎం పార్టీల అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ నామినేషన్ దాఖలు చేశారు. అలానే బీజేపీ నుంచి గౌతమ్ రావు తన నామినేషన్ వేశారు. ఇక రెండు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనేది అనివార్యమైంది. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర అయితే ప్రెసెంట్ నామినేషన్ వేసిన అభ్యర్థులు వారితో వచ్చినటువంటి లీడర్ల సందడి అయితే కనిపిస్తూ ఉంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి అటు ఎంఐఎం నుంచి ఇటు బీజేపీ నుంచి కూడా నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నిక అనేది అనివార్యమైంది. మనం చూస్తే బీజేపీ ఎంఐఎం రెండు పార్టీల అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్ ని దాఖలు చేశారు. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అలానే బీజేపీ నుంచి గౌతమ్ రావు నామినేషన్ వేశారు. మరి రెండు పార్టీలకి సంబంధించి నామినేషన్లు దాఖలయ్యాయి కాబట్టి పోలింగ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, సంధ్య, హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రసవత్రంగా మారింది. ఇప్పటి వరకు కేవలం ఎంఐఎం మాత్రమే అభ్యర్థిని ప్రకటిస్తుంది అని అనుకున్నాం. కానీ కొద్ది గంటల క్రితం బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. గౌతమ్ రావు ఈయన గతంలో బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రధానంగా మనం చూస్తే బీజేపీకి కేవలం 22 మాత్రమే ఓట్లు ఉన్నాయి. ఎక్స్ అఫిషియో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతో పాటు 19 మంది కార్పొరేటర్లు హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎంఐఎంకు మొత్తం హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి వాళ్ళ కార్పొరేటర్లు, కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి 49 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఇందులో సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పార్టీల నుంచి ఎలాంటి అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్నాయి రెండు కూడా. వాళ్ళు ఎలాంటి పార్టీలను ప్రకటించలేదు, ఎలాంటి అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎంకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి అందులో ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్, ఎంఐఎం 8 మంది సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ 7 మంది సభ్యులను వాళ్ళు షేర్ చేసుకొని తమ సభ్యులను నిలబెట్టారు పోటీలో. బీజేపీ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండడంతో ఎన్నిక ఏకపక్షమైంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి నామినేషన్లు వేశారో వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళ నామినేషన్లను కూడా ఉపసంహరించుకున్నారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ సభ్యులు నామినేషన్లు వేస్తే బీజేపీ మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయమంటూ వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. దానివల్లనే బీఆర్ఎస్ కు తమ సొంతంగా గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ నుంచి 2 సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ వెళ్తే మాత్రం కొంత అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంఐఎం అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ఎవరికి మద్దతు ప్రకటించకుండా ఒకవేళ స్తబ్దతగా ఉంటే ఇప్పుడు ఉండేటువంటి గౌతమ్ రావు విబిఐటి అంటే విజ్ఞాన భారతికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా అనేక కాలేజీలకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు సంఘానికి కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా చాలా ఏళ్ల కాలం పాటు ఏబీవీపీలో పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ పరిచయాలు తమకున్నాయి అనేటువంటి ఒక ధీమా కూడా ఇటు బీజేపీ నుంచి వినిపిస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు ఇటు బీజేపీలోతో పాటు బీఆర్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొంత ప్రభావితం చేసి వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళు కాంగ్రెస్, ఎంఐఎం కూటమికి వేయకుండా తప్పకుండా బీజేపీకి వేసేటువంటి అవకాశం ఉంది అలాంటి వాళ్ళు.
అంతేకాకుండా కాంగ్రెస్ లోకి కూడా బీజేపీ నుంచి అదే విధంగా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో అదే విధంగా కార్పొరేటర్లు కలిసి 14 మంది ఉన్నారు. ఈ మొత్తంలో చూసినప్పుడు ఒకవేళ గౌతమ్ రావు కొంత ఇంటర్నల్ గా పని చేస్తే మాత్రం, ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం కు మద్దతు ప్రకటించకుండా బహిరంగంగా మద్దతు ప్రకటించకుండా ఉంటే మాత్రం బీజేపీ అదేవిధంగా ఎంఐఎం మధ్య పోటీ మాత్రం చాలా రసవత్తరంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ఓట్లను సాధిస్తే మాత్రం, అంటే పోలైనటువంటి ఓట్లలో అదేవిధంగా ఏవైతే చెల్లుబాటు అవుతాయో దానిలో మెజారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడుండేటువంటి దాని ప్రకారం అయితే కాంగ్రెస్ ఎంఐఎం వెళ్తే ఎంఐఎం కు సంబంధించి రాముడు అయితే ఈ నామినేషన్లు వేయడానికి ముందు కూడా పార్టీల మధ్య అంత నాటకీయ పరిణామాలు, క్యాలిక్యులేషన్స్ చాలా నడిచినట్టుగా కూడా అర్థమవుతోంది. మరి ఇప్పుడు బరిలో నిలిచినటువంటి ఇద్దరు అభ్యర్థుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఎవరుకున్నాయంటే ఏం చెప్పొచ్చు? ఎస్, అంటే ఇప్పటి వరకు మనం చూస్తే ముందు నుంచి కేవలం ఎంఐఎం మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రొజెక్షన్ లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది 49 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 14 మంది ఉన్నారు కాబట్టి చాలా సింపుల్ గా వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం చర్చ జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ రంగంలోకి దింపినటువంటి అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ చూసినా, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆ అంశం చూసినా, అదేవిధంగా ఏళ్ల తరబడి ఏబీవీపీలో పనిచేశారు కాబట్టి రాజకీయంగా అన్ని పార్టీలలోనూ ఆయనకు, అన్ని పార్టీలలో ఉండేటువంటి కార్పొరేటర్లు కానీ ఎక్స్ అఫీషియో సభ్యులతో ఆయనకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కొంత నాటకీయ పరిణామాల మధ్య ఏమైనా జరగవచ్చు అనేది ఒకటి వచ్చింది. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ బహిరంగంగా ఇప్పటి వరకు తమ మద్దతు విషయాన్ని చెప్పలేదు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ కు ఇందులో ఉండేటువంటి సభ్యులు కేవలం 2 మాత్రమే, మేయరు, డిప్యూటీ మేయరు. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి చాలా మంది బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ సంఖ్య 14కు చేరింది. కానీ మనం చూస్తే వాళ్ళు ఎవరికైనా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రహస్య ఓటింగ్ పద్ధతి ఉంటుంది కాబట్టి మరి చూడాలి చివరి వరకు ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది. మొత్తంగా అయితే ఏకపక్షంగా ఉంటుందన్నటువంటి ఎన్నికకు మాత్రం పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. కౌంటింగ్ టైంకు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చూడాలి. కొంత పోటీ అయితే మాత్రం రసవత్తరంగా మారింది అనుకోవచ్చు.